ప్రపంచ దేశాల ముందు మరోసారి మేము ఉగ్రవాదుల దేశమే, మేము ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్నాము, ఉగ్రవాదులే మా ఆయువు పట్టు, ఉగ్రవాదులే మా పవర్ అనే రకంగా పాకిస్తాన్ మరోసారి తన వక్రబుద్ధిని చాటి చెప్పింది. ఏం జరిగింది తెలుసా? ఆపరేషన్ సింధూర్ పేరిట మనం 9 టెర్రర్ క్యాంప్స్ లేపేసిన సంగతి అందరూ గుర్తుంది కదా. మొదటి రోజున 7వ తేదీన అర్ధరాత్రి సమయంలో జరిగిన దాడులకు సంబంధించిన దాంట్లో 100 మంది ఉగ్రవాదులు హతమయ్యారు, 100 మంది ఉగ్రవాదులు నిలమట్టం చేశామని చెప్పి మన ఆర్మీ చెప్పింది. ఈ నేపథ్యంలోనే ప్రతి ఉగ్రవాదికి మృతుడికి ఎక్స్గ్రేషియా లాగా ₹1 ఇస్తున్నారట. అంటే ఉగ్రవాదులు చనిపోతే ఆ ఉగ్రవాద కుటుంబానికి ₹1 ఆర్థిక సాయం చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం, అక్కడి ప్రభుత్వం, దేశ ప్రభుత్వం. ఏకంగా ఇప్పుడు మన ఇక్కడ ఫోటోలో కనిపించే వ్యక్తి మసూద్ అజార్, వీడే జైష్ ఈ మహమ్మద్ సంబంధించిన ఉగ్రవాద సంస్థకి చీఫ్. సో వీడి కుటుంబంలో 14 మంది చనిపోయారు. అంటే వీడికి నువ్వు ఇంకా పెంచి పోషించు, నువ్వు ఇంకా ఉగ్రవాదాలు తయారు చేసి భారత్ వైపుగా ఇంకా దాడులు చేయి, ఉగ్రవాదానికి మేము సపోర్ట్గా ఉంటామని చెప్పి ₹14 కోట్ల అప్పనంగా వాడికి కట్టబెట్టింది. సో ఉగ్రవాద దేశంగా మరోసారి ప్రపంచ దేశాలకి పాకిస్తాన్ చాటి చెప్పింది, తన వక్రబుద్ధిని చూపించింది. ₹100 కోట్ల చనిపోయిన ఉగ్రవాదుల కుటుంబానికి ప్రకటించింది అక్కడి ప్రభుత్వం, అక్కడి ప్రధాని. ఓవైపు మేము ఉగ్రవాదుల నుంచి బాధితులమే, మేము ఉగ్రవాదుల నుంచి బాధించబడ్డ వాళ్ళమే, మేము కూడా ఉగ్రవాదుల నుంచి అనేక రకాల ఇబ్బందులు పడుతున్నాం. వెస్టర్న్ కంట్రీస్ అంటే వాళ్ళ వైపు ఉన్నటువంటి వెస్టర్న్ కంట్రీస్ అంటే ఆఫ్ఘనిస్తాన్ నుంచి, బలూచిస్తాన్ నుంచి అందరూ కూడా ఉగ్రవాదం నుంచి భారతదేశంగా ఉన్నాం, బాధపడుతున్నామని చెప్తూనే మరి ఈ దుర్మార్గుడు, ఈ పిచ్చుకుక్క మళ్ళీ ఉగ్రవాదానికి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? మరి ఉగ్రవాదం చనిపోయిన దగ్గర కూడా ఉగ్రవాదం చెప్పి భారత ప్రభుత్వం చాలా కరాఖచ్చిగా చెప్పింది. మీరు చెప్పండి, జైష్ ఈ మహమ్మద్ అనేది ఉగ్రవాద సంస్థనా కాదా? ఇక్కడ కనిపించే ఈ నీచుడు, ఈ పిచ్చుకుక్క ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదిగా ముద్ర వేయబడ్డవాడు. మసూద్ అజార్ అనేటువంటి వీడు ప్రపంచ దేశాల్లో కూడా వీడు ఒక ఉగ్రవాది అని చెప్పి ముద్ర వేయబడ్డవాడు. హఫీజ్ సయ్యద్ వాడు కూడా ప్రపంచ దేశాల్లో ఉగ్రవాది అని ముద్ర వేయబడ్డవాడు. ఇటువంటి దుర్మార్గులు ప్రపంచవ్యాప్తంగా ముద్ర వేయబడ్డ వాళ్ళకందరూ కూడా డబ్బులు ఇస్తూ పోతుంటే ఉగ్రవాదాన్ని ప్రేరేపించకుండా, లేకపోతే విష బీజాలు నింపకుండా ఏమైనా సమాజ సేవ కోసం వినియోగిస్తారా? వీళ్ళేమైనా సమాజ సేవకులా? పాకిస్తాన్ ఏమైనా సమాజ సేవ కోసం వినియోగించిన దుర్మార్గులు వీళ్ళేమైనా ప్రపంచ దేశాలకు ప్రపంచ శాంతి కోసం ప్రయోగించిన వల్ల ఈ దుర్మార్గులు మళ్ళీ భారత్ వైపుగా ఉసుగొల్పడము, భారత్ వైపుగా ఎత్తి చూపడం, భారత్లో దాడి చేయడమే కానీ లక్ష్యంగా ఉండబోతోంది. పైసలు ఇచ్చి మరి, డబ్బులు ఇచ్చి మరి వారిని మళ్ళీ పెంచి పోషించే పని పాకిస్తాన్ చేస్తోంది. సో అందుకే అంటున్నాం, టెర్రరిజమే మన లక్ష్యం, టెర్రరిజాన్ని అంతమొందించడం మన లక్ష్యం, టెర్రరిజం స్థావరాలను నిలబెట్టడం మన లక్ష్యం. ఆపరేషన్ సింధూర్ ఇంకా కొనసాగబోతోంది. ఆపరేషన్ సింధూర్లో చనిపోయిన ప్రతి ఒక్క ఉగ్రవాదికి అక్కడి ప్రభుత్వం ₹1 ఇస్తుందట. నిజంగా ఇది తలుచుకుంటూనే మళ్ళీ పాకిస్తాన్ ఏం చేయబోతోంది, పాకిస్తాన్ మళ్ళీ ఎటువంటి ప్రయత్నం చేస్తోంది? ట్రంప్ ఇటువంటి వర్గాన్ని సపోర్ట్ చేసేది. డొనాల్డ్ ట్రంప్, నువ్వు చెప్పండి, అమెరికన్స్ ఎవరైనా కనుక ఉంటే మా భాష మీకు అర్థం కాకపోవచ్చు, బట్ మనందరం క్వశ్చన్ చేద్దాం. మీరు కూడా నాతో పాటుగా చేతులు కలపండి, మీరు కూడా నాతో పాటుగా మీ వాయిస్ రేజ్ చేయండి. ఇటువంటి దుర్మార్గులక డొనాల్డ్ ట్రంప్ సపోర్ట్ చేసేది? ఇటువంటి నీచులు నికృష్టులుగా డొనాల్డ్ ట్రంప్ సపోర్ట్గా ఉండిపోయి పాకిస్తాన్ పాపం అంటోంది. అక్కడ రేడియేషన్ వస్తే ఏంటి? అక్కడ రేడియేషన్తో అక్కడ ప్రజలు మొత్తం, అక్కడ ఉగ్రవాదులు మొత్తం చచ్చిపోతే ఏంటి? వాళ్ళకి ఎందుకు సహాయం చేయాలి మనం? మళ్ళీ ఉగ్రవాదాన్ని పెంచి పోషించే ప్రయత్నం ఏకంగా ప్రభుత్వమే చేస్తుందనంటే మరి ఇదే డబ్బులు ఆర్మీ జవాన్ల కోసం అనలేదే? అక్కడ పాక్ ఆర్మీ ఎవరైతే పాకిస్తాన్ రక్షణ కోసం నిజంగా భారతదేశం పైన దాడి చేసే క్రమంలో పాకిస్తాన్ ఎవరైనా ఆర్మీ చనిపోతే వారి కోసం రక్షణగా ఉంటామనలేదే? వారి కోసం డబ్బులు ఇస్తామనలేదే? వారి కోసం ఎక్స్గ్రేషియా ప్రకటించలేదే? ఆర్మీ జవాన్లకు ఏం లేదు అక్కడ. పాకిస్తాన్ ఆర్మీ గురించి పాకిస్తాన్ ఆర్మీ గురించి ఏం లేదు. కానీ పాకిస్తాన్ ఉగ్రవాదులు చచ్చిపోతే మాత్రం ప్రధాని వచ్చి నివాళులర్పిస్తాడు, ప్రార్థనలు చేస్తాడు, వారి శవపేటికలు మోస్తారు, ఆ తర్వాత డబ్బులు కూడా ఇస్తారు. ఇటువంటి దుశ్చర్యకు అపాల్పడేది పాకిస్తాన్ ప్రభుత్వం. మనతో పాటుగా స్టూడియోలో ఏవియేషన్ ఎక్స్పర్ట్ వెంకటేశ్వర్లు గారు, ఆయనతో పాటు మాట్లాడదాం. ఏంటి మళ్ళీ డబ్బులు ఇచ్చి పెంచి పోషించే ప్రయత్నం పాకిస్తాన్ మళ్ళీ చేస్తోంది? జైష్ ఈ మహమ్మద్ సంబంధించి ఉగ్రవాద సంస్థ నుంచి 14 మంది హతమైతే వారందరికీ ₹14 కోట్ల ఇస్తోంది. అంటే డొనాల్డ్ ట్రంప్ ఇటువంటి వాళ్ళకి సహకరిస్తున్నారు. ఏం చేయాలి? ఇటువంటి విషయాలపై, ఇటువంటి చర్యలపై ఎలా చూడాలి? ఇది ప్రపంచం మొత్తం చాలా వరకు వ్యతిరేకించాల్సిన చర్య అండి ఇది. యాక్చువల్గా మనం ఒకటి చూసాం ఆల్రెడీ, IMF ద్వారా, అమెరికా ద్వారానే సపోర్ట్తో కూడా $1.4 బిలియన్ కూడా సాయం. అంటే ఇప్పుడు ఈరోజు పరిస్థితి
ప్రతి ఒక్కరికి కూడా ₹1 కోటి చొప్పున వాళ్ళు డబ్బులు ఇవ్వగలిగారు అంటే రేపు IMF ఎప్పుడైతే హెల్ప్ కూడా చేస్తారో ఆ మనీ కూడా డెఫినెట్గా డైవర్ట్ అవుతున్నట్టు లెక్కే కదా టెర్రరిస్ట్కి. అంటే ఇప్పుడు ఏంటంటే ముందుగానే UN లో భారత్ అడ్రస్ చేసే ప్రయత్నం చేసింది, దయచేసి మీ డబ్బులు ఇవ్వకండి, మీరు $1.4 బిలియన్ ఇస్తే అది మళ్ళీ తీసుకెళ్లి దుర్మార్ని నీచ్ కమిటీ కుత్తేలు మళ్ళీ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తారు, ఉగ్రవాదాన్ని పెంచి పోషించి ఉగ్రవాద స్థావరాలను పెంచి పోషించి మళ్ళీ భారత్ పైన ప్రపంచ విదేశాల్లో ఎక్కడో ఒక చోట దాడులు చేస్తారని చెప్పి భారత్ ముందుగానే అడ్రస్ చేసింది. అయినా కూడా వినకుండా మళ్ళీ ఈ రకంగా డబ్బులు ఇచ్చే ప్రయత్నం జరుగుతోంది. దీన్ని ప్రపంచ దేశాలు ఎలా చూడాలి, ముఖ్యంగా భారత్ లాంటి దేశం ఎలా చూడాలి? ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఈ సిచ్యువేషన్ని యాక్చువల్గా భారత్ అనేది ఒక అడ్వాంటేజ్గా తీసుకొని ప్రపంచం యొక్క అన్ని దేశాలు ముఖ్యంగా ఎవరైతే టెర్రరిస్ట్కి ఎఫెక్టెడ్ పార్టీస్ ఉన్నారో ఆ కంట్రీస్ ఏంటంటే వాళ్ళని కూడా కూడగట్టుకొని ఒక టీం లాగా కానీ ఒకటి కానీ వాళ్ళని పాకిస్తాన్ మీద డైరెక్ట్గా అటాక్ చేయగలిగేది డిప్లొమాటిక్గా కానీ విధంగా ఫైనాన్షియల్గా అన్ని హెల్ప్ కానీ ఇటు IMF హెల్ప్ కానీ మిగతా ఏ విధమైన కానీ ఫండ్స్ గ్లోబల్గా వచ్చే ఫండ్స్ని కానీ అన్ని విధాలు రెస్ట్రిక్ట్ చేసే ఇది కరెక్ట్ టైం అనమాట. యాక్చువల్గా భారత్కి ఇప్పుడు ఒక మంచి అవకాశం అయితే దొరికింది. ఏది ఇప్పుడు ఏ విధంగా IMF లోన్ కూడా ఏ విధంగా డైవర్ట్ అయిపోతుంది, ఆల్రెడీ ఈ సిచ్యువేషన్లో భారత్ అనేది ఒక కాషన్ అనేది ఇచ్చింది ఏది IMFకి, ఏది ఇట్లా చేస్తే డైవర్ట్ అవుతాయి అని. దీన్ని ఆసరాగా తీసుకొని ప్రపంచం యొక్క కంట్రీస్ను కూడా ఒక సపోర్ట్ అనేది తీసుకోగలి ఒత్తిడి తీసుకురావడానికి ఒక అద్భుతమైన అవకాశం అనేది మనం గ్రహించవచ్చు ఇందులో. పాకిస్తాన్ ప్రభుత్వం ఏం చేస్తుందో తెలుసా? మన పహల్గామ్ ఉగ్రదాడి ఘటనలో 26 మందిని ఎవరైతే 26 మంది మరణించారో వారి చావుల పైన ఇప్పుడు వారందరికీ మనం ఆపరేషన్ సింధూర్పేట వాళ్ళని హతమారిస్తే ఆ దుర్మార్గులకి మళ్ళీ ఇటువంటి చావులు చూడండి, భారతీయుల రక్తాన్ని చిందించండి, భారతీయుల రక్తాన్ని మళ్ళీ మీరు చవి చూడండి, భారతీయులపై దాడులు చేయండి, మారణ హోమాలు సృష్టించండి, పిచ్చి పిచ్చిగా ప్రవర్తించండి, ఇష్టం వచ్చినట్టుగా చేయండి అని చెప్పి మళ్ళీ డబ్బులు ఇస్తోంది. నిజంగా ఇటువంటి ప్రయత్నం ఒక నికృష్టమైనటువంటి ప్రభుత్వం, ఒక దుర్మార్గమైన దేశం, ఒక దుష్టుల దేశం, దయ్యాల దేశం ఏదైనా ఉందంటే పాకిస్తానే. ప్రపంచ దేశాల్లో కల్లా ఇటువంటి విధంగా టెర్రరిజాన్ని ప్రోత్సహించే దేశం ఏ దేశం కూడా లేదు, ఏ దేశం కూడా రకంగా సహకరించరు. కానీ ఇక్కడ దుర్మార్గమైన పాకిస్తాన్ ఏకంగా ఎదుటి వాళ్ళ చావును చూడండి, మీరు చంపేస్తే మీకు డబ్బులు ఇస్తామని చెప్తోంది. ఇంత దుర్మార్గమైన దేశం అనేది ఉంటుందా? సో మీరు చెప్పండి, ఈ పాకిస్తాన్లని వదిలిపెట్టామనేటువంటి భావనలో మీరు కూడా ఉన్నారా? ఎందుకు పాకిస్తాన్ ఇంకా వదిలిపెట్టాము, ఆయనతో పూర్తిగా పాకిస్తాన్ నిలమట్టం చేయకుండా వదిలేసామనేటువంటి ఒక భావన మీలో కూడా ఉందా? వ్యక్తిగతంగా ఇది డిప్లొమాటిక్గా సాధ్యం కాకపోవచ్చు, ప్రభుత్వానికి అది కొన్ని సిచ్యువేషన్స్ అర్థం చేసుకోవచ్చు. కానీ ఇటువంటి విషయాలను చూస్తూ డెఫినెట్గా పాకిస్తాన్ని ఎందుకు వదిలేసామనేటువంటి భావన అయితే ఉంది. సో డబ్బులు అంత పెద్ద మొత్తంలో కోటి రూపాయలు అంటే నిజంగా అసద్ మజూర్ లాంటి కుటుంబానికి 14 కోట్లు ఇచ్చారంటే అక్కడ మనం జైష్ మహమ్మద్ ఉగ్రవాద స్థావరాన్ని పేల్ చేస్తే దాన్ని మళ్ళీ నిర్మించుకో, మళ్ళీ ఉగ్రవాదం ట్రైన్ చేయమని చెప్పడమే కదా. అదే డెఫినెట్గా డైరెక్ట్గా ఇండైరెక్ట్ కూడా కాదు, డైరెక్ట్గా ఈ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నట్టే. అంటే ఇంకా ఉగ్రవాదులు రండి, మీరు చెప్పినట్టు కూడా ఇంకా ఉగ్రవాదులు రండి, వాళ్ళు ఎవరైతే ఫైట్ చేస్తారో ఉగ్రవాదుల తరపున టెర్రరిస్ట్గా మారి ఈ శత్రు దేశాల మీద కానీ వాళ్ళకి సంబంధించిన లక్ష్యాల మీద కానీ వర్కౌట్ చేస్తూ ఉంటారో వాళ్ళకి మేము రివార్డ్ ఇస్తాము అనేది ఇప్పుడు ప్రూవ్ చేసింది అనమాట ఈ గవర్నమెంట్. ఓపెన్గా పబ్లిక్ డెమోక్రటిక్ ఒక కంట్రీ ఈ విధంగా చేయటం అనేది ఒక రోగ్ కంట్రీ అని చెప్పొచ్చు. మీరు అన్నట్టు కూడా ఒక రోగ్ కంట్రీ. ఇంత ఈ కంట్రీని కూడా ఏంటంటే ఒక UNO కానీ ఒక మెయిన్ ఆర్గనైజేషన్స్లో తీసుకొచ్చి ఈ సిచ్యువేషన్ తీసుకొచ్చేసి దీన్ని ఖండించాల్సిన బాధ్యత ప్రపంచంలో ప్రతి కంట్రీ మీద ఉంది, ప్రతి దేశం మీద. ఎందుకంటే ఈరోజు కాకపోయినా రేపైనా కానీ ఈ ప్రతి దేశం కూడా ఈ టెర్రరిస్ట్కి ఆల్మోస్ట్ ఏంటంటే వాళ్ళు కూడా ఎఫెక్టెడ్ అయిన పార్టీస్ అవుతున్నారన్నమాట. ఆల్మోస్ట్ ఏంటంటే ఈ సిచ్యువేషన్ని మనం అద్భుతంగా మనం తీసుకొచ్చేసి IMFలో కానీ ఇటు వరల్డ్ బ్యాంక్లో కానీ ఈ ఫండింగ్ ఏజెన్సీస్ కానీ ఇటు UNOలో కానీ అన్ని ఎస్టాబ్లిష్మెంట్లో మన ఆర్గనైజేషన్లో తీసుకొచ్చేసి దీన్ని లేవనెత్తి మామూలుగా పాకిస్తాన్ని ఐసోలేట్ చేయాలన్నమాట. ఈవెన్ చైనా నుంచి కూడా, ఈవెన్ ఇప్పుడు టర్కీష్ నుంచి కూడా, ఎప్పుడైతే ఒక 2-3 కంట్రీస్ కూడా ఉండే వాటి నుంచి కూడా ఐసోలేట్ చేసేసి ఆ గవర్నమెంట్ మీద ప్రెషర్ తీసుకొచ్చి ఇప్పుడే అనౌన్స్ చేశారు. ఈ అనౌన్స్ని బ్యాక్ ట్రాక్ చేసే విధంగా ఒత్తిడి తీసుకురావాల్సిన కరెక్ట్ టైం ఇది, ఆపర్చునిటీ అనేది మనం చెప్పుకోవచ్చు. Donald Trump, you should have to answer this question. You should have to answerable to the situation. You have been supporting unlimitedly to Pakistan.
You are protecting Pakistan. You are supplying your scientists and electrical management and engineering to the Pakistan to control the radiation system. They are funding their terrorists and terrorism. To encourage terrorism, they have been funding the terrorists. So, ఇప్పుడు మీరు సమాధానం చెప్పండి. సుమారుగా $1.4 బిలియన్ అటు పాకిస్తాన్కి అప్పుగా ఇచ్చింది IMF. దానికి అన్లిమిటెడ్గా ట్రంప్ సపోర్ట్ చేశారు. ఆయన సమాధానం చెప్పాలి ఇటువంటి విషయాలకి. మళ్ళీ ఉగ్రవాద స్థావరాలు పెంచేసి ఉగ్రవాదం పెంచేసే ప్రయత్నం చేస్తున్నారంటే పాకిస్తాన్ ఇంకా కుక్కతోక వంకర ఎట్టి పరిస్థితిలో మారదు. సో ఇప్పుడు పాకిస్తాన్ చేసే చర్య రేపటి రోజున ఇంకా ఏ విధంగా ఉండొచ్చు? ఫ్యూచర్ అజంప్షన్స్ ఏంటి? ఇప్పుడు ఫ్యూచర్ అజంప్షన్ దీన్ని బట్టి మనం చూస్తుంది ఏంటంటే టెర్రరిజం అనేది వాళ్ళు చేస్తున్న ఓపెన్ సపోర్ట్ అనమాట. అంటే వాళ్ళు చేస్తున్న తప్పు కాదు అనేది ఒక భావన. అంత్యక్రియల్లో పాల్గొనడం, ప్రార్థనలు చేయడం, అక్కడ పాకిస్తాన్ ఆర్మీ సపరేటు, టెర్రరిస్ట్ సపరేట్లు కాదు. ఎందుకంటే ఈ టెర్రరిస్టులోనే ఆర్మీ పీపుల్ కూడా కలిశారనేది కూడా ఒక అవగాహన ఉంది. అంటే టెర్రరిస్టులు, ఆర్మీ కానీ అటు ISI కానీ ఈ మూడు కూడా ఏంటంటే కలిసి చేస్తున్న దృక్పథం. ఇది జైషే అహ్మద్ కానీ అట్లనే లష్కర్ తైబా కానీ ఈ రెండు కంట్రీస్ కూడా ఏంటంటే ఈ రెండు ఆర్గనైజేషన్స్ని ఐసోలేట్ చేసి ఇప్పుడు వాళ్ళని ఈవెన్ ఇప్పుడు మొన్న జరిగిన పహల్గామ్ ఇన్సిడెంట్లో ఉన్న పాల్గొన్న 5 టెర్రరిస్టులను కూడా వెనక్కి తీసుకొచ్చి అప్పగించే బాధ్యత కూడా ఏంటంటే పాకిస్తాన్ తీసుకునే విధంగా ఇప్పుడు ప్రెజర్ చేయడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఇటువంటి ఇంకా ఫ్యూచర్లో జరగడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ అవకాశాన్ని, ఈ ఆపర్చునిటీని టెర్రరిస్టులకు రాకుండా కూడా ఏంటంటే ఒక పాలసీ పద్ధతిగా కానీ, ఒక పాకిస్తాన్ని కానీ అట్లా టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ కానీ కంట్రోల్ చేయడానికి మంచి అవకాశం అన్నమాట ఇది. సో ప్రజెంట్ టెర్రరిస్టులని ఎంతలా పెంచి పోషిస్తోందనంటే డబ్బులు ఇచ్చి మరి పెద్ద ఎత్తున వారందరినీ పెంచి పోషించే ప్రయత్నం చేస్తుంది. మీరు ఇప్పుడు కామెంట్స్ చెప్పండి, నిజంగా ఈ రకమైన ప్రయత్నం ఏ దేశం చేయదు. కావాలని దాడి చేసి చంపేయండి ఇతర దేశాలని, మీకు డబ్బులు ఇస్తూనే ఉంటాం. మీరు చచ్చిపోయిన డబ్బులు ఇస్తాం, బ్రతుకునే డబ్బులు ఇస్తాం, ఏ రకంగానే డబ్బులు ఇస్తాం. ఇందాక వెంకటేశ్వర్లు చెప్తున్నట్టుగా, ఆయన చెప్తున్నట్టుగా చాలా క్లియర్గా అది ఆర్మీ దేశం, ప్రజలుండే దేశం కాదు, ఉగ్రవాదులుండే దేశం, ఉగ్రవాదాన్ని పెంచి పోషించే దేశం. మరీ ముఖ్యంగా ఉగ్రవాదులే వాళ్ళ పవర్. సో ఇప్పుడు ఈ చాలా క్లియర్ అవుట్రేజ్ ఓపెన్ ఈ స్టేట్మెంట్స్ని, ఈ రకమైనటువంటి ప్రయత్నాలని ప్రపంచ దేశాలు పసిగట్లేమంటారా? ఈ డొనాల్డ్ ట్రంప్ ఏదైతే పెద్దరికం తీసుకొని పెద్ద ఎత్తున మాట్లాడుతున్నారు, ఆయన పసిగట్లేదంటారా? అటువంటి వాళ్ళు ఏం చర్యలు తీసుకోవచ్చు? సిచ్యువేషన్ ఉంటుందా? మళ్ళీ భారత్ ఎక్కడైనా దీని గురించి మనం కంప్లైంట్ చేయవచ్చా? ఏదైనా రెగ్యులేట్ చేయొచ్చా? డెఫినెట్గా ఇప్పుడు UNOలో కంప్లైంట్ చేయడానికి అవకాశం ఉంది. టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ మీద ఇప్పుడు పాకిస్తాన్ ఈ చర్య అనేది ఓపెన్గా టెర్రరిస్టులను ప్రోత్సహించడమే. ఇప్పుడు కూడా ఏంటంటే ఇండియా ఈ అవకాశాన్ని ఖచ్చితంగా సద్వినియోగం చేసుకుంటే డెఫినెట్గా ఏంటంటే ఇది విత్డ్రా చేసుకునే అవకాశం కూడా ఉంది. ఈవెన్ ఒక IMF ఇప్పుడు ఓన్లీ శాంక్షన్ చేసింది, IMF ఇచ్చిన లోన్ కూడా ఆపు చేయడానికి ఉన్న అద్భుతమైన అవకాశం అన్నమాట ఇది. ఎందుకంటే రేపు ఇది కూడా IMF మనీ కూడా డెఫినెట్గా ఉగ్రవాదికి పెట్టుబడులకు కానీ, వాళ్ళ యొక్క స్థావరాలు ఏర్పరచడం కానీ, ఉగ్రవాదులు ఇంకా ఎక్కువ చేర్చుకోవడానికి కానీ ఉపయోగించడానికి అవకాశం ఉందన్నమాట. వీళ్ళకి ఉగ్రవాదులకే దీని చనిపోయిన వాళ్ళకే 1 crore rupees ఇచ్చారంటే పర్ ఈచ్ పర్సన్. మన డెఫినెట్గా ఇట్ ఈస్ వెరీ సీరియస్ అఫెన్స్ అనమాట. యాక్చువల్గా ఇది చనిపోయిన వారికి ఈ రకంగా ఇస్తున్నారంటే ఇతర దేశాల మారణహోమం సృష్టించమని చెప్పి ఉన్న వాళ్ళకి ఎంత ఫండింగ్ ఇచ్చారు? వెపన్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఈ లష్కర్ తోయిబా, జైష్ మహమ్మద్, హిజాబుల్ ముజాహిదీన్ వెపన్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇవన్నీ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ పర్టికులర్ గా మెన్షన్ చేసి ప్రపంచ దేశాలు కూడా, అంటే ప్రపంచ దేశాలు అంటే వింటుంటే విక్టిమ్స్ అందరూ కూడా వన్ స్టేజ్ పైకి వచ్చి వన్ వాయిస్ అయ్యే అవకాశం ఉందా? డెఫినెట్గా ఉంది. ఇప్పుడు ఇదే కరెక్ట్ టైం. ఇప్పుడు డెఫినెట్గా ఏంటంటే కరెక్ట్ లెవెల్లో కూడా ఏంటంటే మన భారత్ మీద కూడా కొంచెం డెఫినెట్గా ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలి. దీనికి సంబంధించిన కూడా ఇప్పుడు ఎవరైతే విక్టిమ్ కంట్రీస్ ఉన్నారో, ఇజ్రాయెల్ కంట్రీస్ కానీ మిగతా కొన్ని కంట్రీస్ ఉన్నాయి, వాళ్ళని కూడా టాక్స్ కండక్ట్ చేసేసి UNలో ఇది ఖచ్చితంగా లేపితే డెఫినెట్గా అనేది ఒక పాజిటివ్ రిజల్ట్స్ అని వస్తుంది. ఇదే సిచ్యువేషన్ని ఈవెన్ US గవర్నమెంట్తో కూడా తీసుకొచ్చి పాకిస్తాన్ మీద ప్రెషర్ తీసుకురావడానికి అవకాశం ఉంది ఓపెన్గా. ఎందుకంటే ఇప్పుడు ఆటోమేటిక్గా డైరెక్ట్గా కాకపోయినా కానీ ఇండైరెక్ట్గా కానీ ఇప్పుడు సీజ్ ఫైర్ రావడానికి కారణము అమెరికా అయింది. ఇదే సిచ్యువేషన్లో వాళ్ళనే కూడా ఉపయోగించేసి వాళ్ళపైన ఒత్తిడి తీసుకురావడానికి కూడా అవకాశం ఉందన్నమాట. థ్యాంక్ యూ. సో మొత్తం మీద ఉగ్రవాదులకు సంబంధించిన దేశం అనేది మరోసారి ప్రపంచ దేశాల్లో చాటి చెప్పే విధంగా ఎస్, పాకిస్తాన్ అనేది ఉగ్రవాదుల దేశమే. పాకిస్తాన్ ఉగ్రవాదులను పెంచి పోషిస్తుంది.
పాకిస్తాన్ ఉగ్రవాదులని ప్రపంచ దేశాల వైపుగా ఉసుగొలుపుతుంది. ఉగ్రవాదులే మా ఆయువు పట్టు, ఉగ్రవాదులే మాకున్నటువంటి పవర్. ఈ మాట పాకిస్తాన్ చెప్పకనే చెప్తోంది. పాకిస్తాన్ చాలా క్లియర్గా ఒక మాట చెప్తోంది ఏంటి, మేము మళ్ళీ ఉగ్రవాదానికి సంబంధించి పెంచి పోషించే విధంగా చనిపోయిన ఉగ్రవాదులందరూ కూడా మేము అమరులుగా చూసి వాళ్ళ అంత్యక్రియలు జరిపించాం, మళ్ళీ వారందరికీ డబ్బులు ఇస్తున్నాం. ఒక్కొక్కరికి ₹1 ఒక్కో ఉగ్రవారికి ₹1. తర్వాత మసూద్ అజర్ అనేటువంటి ఆ కుటుంబానికి వాని ఇంట్లో 14 మంది చనిపోతే ₹14 కోట్ల. అంటే వాడు కుప్పకూలిపోయినటువంటి బహవల్పూర్ ఆ మసీద్ ఆ యొక్క సిచ్యువేషన్, బహవల్పూర్ లొకేషన్ని, జైష్ మహమ్మద్ హెడ్ క్వార్టర్ని మళ్ళీ నిర్మించుకో, మళ్ళీ నువ్వు ప్రారంభించు, మళ్ళీ విషపు బీజాలు నింపు, మళ్ళీ ఎక్విప్మెంట్ కొనుక్కో, మళ్ళీ మళ్ళీ యొక్క ఆయుధాలను తీసుకో, అన్ని రకాలుగా సహకరించుకో, అన్ని రకాలుగా ముందుకెళ్ళిపోయి మళ్ళీ భారత్పై దాడులు చేయి. ఇదా నువ్వు చెప్పేది? డొనాల్డ్ ట్రంప్, యూ షుడ్ బి ఆన్సరబుల్ టు దిస్ సిచ్యువేషన్. మీరు డెఫినెట్గా ఆన్సరబుల్గా ఉండాలి. మీరు ఇచ్చేటువంటి అప్పులు మొత్తం తీసుకొచ్చి పాకిస్తాన్ మళ్ళీ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుందని చెప్పి ముందుగానే భారత్ యూఎన్ఏలో పట్టుబట్టి చెప్పింది. అయినా కూడా వినకుండా వాళ్ళకి అవుట్గా సపోర్ట్ ఇచ్చి డబ్బులు ఇప్పించావే. ఇప్పుడు చూడ ఏం జరుగుతుందో. నీ వల్ల, నువ్వు చేసినటువంటి దుర్మార్గపు చర్య వల్ల, నువ్వు చేసిన కొన్ని పిచ్చి పనుల వల్ల, నీ యొక్క అత్యుత్సాహం, అడ్వాంటేజ్ వల్ల భారతదేశం మళ్ళీ బాధపడాలా? మన టార్గెట్ భారతదేశం కాబోతుందంటే అవుట్గా డెఫినెట్గా వారి కుటుంబంలో 14 మందిని మరి భారతాలు మట్టు పెట్టిందనంటే వాడు డబ్బులు చూసుకొని మళ్ళీ ఊరుకుంటాడా? డెఫినెట్గా దాడి చేయొచ్చు. ఇటువంటి ప్రమాదాలు ఇంకా జరగబోతున్నాయి. సో అంతకంటే మునిపే ఇప్పటికైనా భారత ప్రభుత్వం మళ్ళీ ఒకసారి ఆలోచించి ఏం చేయబోతుంది, ఎటువంటిగా విధంగా డిప్లొమాటిక్ సిచ్యువేషన్ తీసుకురాబోతుంది, ప్రపంచ దేశాలను ఏకం చేయబోతూ చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో మీరు చెప్పండి, ఉగ్రవాదులను పెంచి పోషణ కోసం డబ్బులు మీరెలా చూస్తారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.